హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గాని అర్థం కాలేదట వాడు ఎంత అదృష్టవంతుడోనని. అందరం అంతే, ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేని దాని కోసం ఏడుస్తూ ఉంటాం. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడురాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్నే నువ్వు నమ్ముకో. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానియండి, కానీ నోటి నుండి మాట రానియొద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. మనకు అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉండేవాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. లైఫ్లో మూడు విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నీకు లేనప్పుడు? మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక రిలేషన్ని సంపాదించుకోండి, అదే శాశ్వతం అని గుర్తుంచుకోండి. చదువుకోవడం వల్ల వచ్చే సర్టిఫికేట్స్ మనకు ఉపయోగపడతాయో లేదో, కానీ ఆ చదువు మనకు ఇచ్చే జ్ఞానం లైఫ్లో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నీవు కొన్నిసార్లు మనసులో బాధని మాటల్లో చెప్పలేవు, అలా అని కనపడేలా ఏడవలేవు. నీలో నీవు బాధపడుతూ బ్రతికేయడమే లైఫ్ అంటే.
చెట్టు నిండా పళ్ళు ఉన్న మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం మీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది మీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సులువుగా వచ్చింది ఏదైనా దానికి వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది రిలేషన్ అయినా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. మరుగుతున్న నీటిలో ప్రతిబింబం కనపడదు. అలాగే ఆవేశంలో ఉన్న వ్యక్తికి పరిష్కారం కూడా అలాగే కనిపించదు. మనకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం కూడా తప్పకుండా దొరుకుతుంది. ఈ సమాజంలో డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసుంటే మార్గం ఉండేది, ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది. నీకు గెలుపు కోసం కష్టాలు పడ్డప్పుడే కాదు, గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు వాల్యూ ఉండదు. గెలిచాక వచ్చే కన్నీళ్లకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. తోటమాలి రోజు నీరు పోసినప్పటికీ టైం వచ్చినప్పుడే చెట్టు పండ్లనిస్తుంది. అలాగే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. గమ్యం గొప్పది అయినప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి. కానీ మీ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది. నీవు కేవలం కృతజ్ఞతతో నీకు సహాయపడిన వారి రుణం తీర్చుకోలేవు. నీలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సహాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది. నీకు ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నీకు విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశ చెందకు. విజయం అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు. మనిషిగా పుట్టిన వాళ్ళు తప్పులు చేయకుండా, మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపుగా అసాధ్యం. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తరువాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.